వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో చేపట్టిన రైతులు కుంటాల మండలంలోని అర్లీ ఎక్స్ రోడ్ వద్ద బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై అబ్దుల్పూర్ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 రోజుల నుంచి లోకేశ్వరం మండలం అబ్దుల్పూర్ గ్రామం కల్లాలోనే వరి ధాన్యం ఉందని, కేంద్రంలో ధాన్యం పోసి ఇప్పటికే 45 రోజులు పూర్తి కావస్తున్న కొనుగోలు జరపటం లేదని మండిపడ్డారు. పన్నులను వదులుకొని కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన చెందారు. ప్రభుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామం లోకేశ్వరం మండలం. మా గ్రామం లోపల రైతులు దగ్గర 300 రైతులు వరి కటింగ్ చేసిన తర్వాత 2 నెలలు అయింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదు. ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. 42 కిలోలు, 43 కిలోలు, 44 కిలోల ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము శాంతియుతంగా అర్లీ ఎక్స్ రోడ్ వద్ద ధర్నా చేయడానికి మా గ్రామ రైతులు మాత్రం కలిసి వచ్చినాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొనుగోలును వెంటనే పకడ్బందీగా ఏర్పాటు చేసి ఎటువంటి ఆంక్షలు విధించకుండా రైతాంగానికి లాభం చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. దయచేసి మా జిల్లా నాయకులు కూడా, జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించి డిఎస్ఓ గారు కావచ్చు, డిఎం గారు కావచ్చు, వెంటనే స్పందించి మా రైతాంగాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం.